జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి 2 ఏళ్లు పూర్తి కావడంతో పదవీ కాలం ముగిసినట్టే గాని ప్రస్తుతం మంత్రుల పదవీ కాలం కూడా 2 ఏళ్లు కావడంతో తమలాంటి యంగ్స్టర్స్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తాను అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లపట్నం కావేరమ్మపేట ప్రాంతంలో 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే అగ్నిమాపక కేంద్రానికి అనిరుద్ధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏది ఏమైనా పదవుల పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. జడ్చర్ల కోమటిరెడ్డి గారి పైన స్టేట్మెంట్ ఇవ్వలే. నేను ఎప్పుడు నా జడ్చర్ల ప్రజలతో ఉంటా అని చెప్పినాను. రోడ్లు తీసుకొచ్చాను, అన్ని తీసుకొచ్చాను, ఖచ్చితంగా అవి పూర్తి చేయాలి, పూర్తి చేస్తానని చెప్పేదానికి నేను మాట్లాడినాను. మంత్రి పదవి నాకెందుకు వస్తుంది? కార్పొరేషన్ చైర్మన్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి పదవీ కాలం అయిపోయింది. చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏదున్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం, స్టేట్కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్గా వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి. నా అభిప్రాయం నాది ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అదే ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాస్ పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది కొత్తవారు కావాలంటే మన మినిస్టర్ కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారని నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ల పదవి 2 ఏళ్ల పూర్తి కావడంతో పదవీ కాలం ముగిసినట్టుగానే ప్రస్తుతం మంత్రుల పదవీ కాలం కూడా 2 ఏళ్లే కావడంతో తమలాంటి యంగ్స్టర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తాను అభిప్రాయపడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం గత కొద్ది రోజులుగా ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే మంత్రివర్గంలో చూసుకుంటే 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆ 2 స్థానాలు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కూడా గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్ పై కూడా ఇటు పార్టీలో కూడా ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. ఇక ఏదైతే ఈ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అంటే ఆ మంత్రి పదవిని కూడా 2 ఏళ్లే పెడితే ఎక్కువ మందికి అవకాశం వస్తుంది అని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక కార్పొరేషన్ల చైర్మన్ 2 ఏళ్లు పూర్తి కాగానే ఏ విధంగా అయితే పదవి అయిపోతుందో అలా మంత్రి పదవి కూడా 2 ఏళ్లే ఉంటే ఎక్కువ మందికి అవకాశం ఉంటుండే అని చెప్పి కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మంత్రివర్గంలో చూసుకుంటే ప్రస్తుతం 2 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక వాటికే జిల్లాల వారీగా కాంపిటీషన్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రి పదవులు కూడా నింపాలి అని చెప్పి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. కానీ అడుగు మాత్రం ముందు పడతలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే ఏ రకంగా చూడాలి? ఒక పక్క జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూసినా, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు చూసినా కూడా కాంపిటీషన్ పెరుగుతుంది మంత్రి పదవులకి. కానీ మధ్యవర్గ విస్తరణ మాత్రం అక్కడ అధిష్టానం డెసిషన్ తీసుకోవట్లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి కాంగ్రెస్ లో? అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఒకవైపు ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించి కొంత ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో
వాటి నుండి కూడా ప్రాతినిధ్యం లేదు. మరోవైపు కొన్ని సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా సామాజిక వర్గాల వారిగా కూడా సమీకరణలు చూసుకొని చేయాల్సి ఉంటుంది అనే డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికీ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా కానీ ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏఐసిసి నిర్ణయం తీసుకుంటే కానీ దీనిపై ఒక అడుగు ముందు పడేలా కూడా కనబడుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.